వెల్కమ్ టు భూలోక స్వర్గం. ఈరోజు వీడియోలో నేను యానం ఫ్లవర్ షోకి వెళ్ళాను. దాని గురించి అయితే చూపిస్తాను. ఫ్లవర్ షో అయితే చాలా బాగుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి. అయితే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇది ఎలా ఉందంటే మధ్యలో మీరు చూసారు కదా ఈ ఆవు బొమ్మలన్నీ, అవన్నీ మధ్యలో ఉన్నాయి. చుట్టూ ఏమో ఇలా ఫ్లవర్స్ ఉన్నాయి. మధ్యలో మేము నడవాలన్నమాట. చుట్టూ దీనికి రేలింగ్ కింద కట్టేసి గుళ్ళో కడతారు కదా, అలా దాని చుట్టూ కట్టేశారు. ఈ మధ్యలో ఏమో ఇలా డెకరేట్ చేశారు ఫ్లవర్స్తో. రకరకాల జంతువుల ఆకృతుల్లో తయారు చేశారనమాట ఫ్లవర్స్ని. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఎద్దులు ఊగుతున్నాయి. ఏదో నిజం ఎద్దుల్లానే ఉన్నాయి కదా, కానీ కాదు, అదంతా తయారు చేసిన సెట్టింగ్. ఏదో నిజంగా ఎద్దుల్లానే ఉన్నాయి కదా అవి. ఆ వెనకాల ఎర్రచందనం బ్లాక్స్ అంతా పుష్ప థీమ్లో చేశారనమాట. ఆ ఎద్దుల బండి వెనకాల ఒక పోలీస్ ఆఫీసర్ని ఫోటో కూడా పెట్టారనమాట, పెద్ద కట్అవుట్. ఏదో పుష్ప థీమ్లానే చేశారు అక్కడ. నేను బ్యాక్ సైడ్ వెళ్ళినప్పుడు క్లియర్గా చూపిస్తాను మీకు. అలా సర్కిల్ అలా దాని చుట్టూ ఫ్లవర్ షో ఉంది కదా, అలా వెళ్ళినప్పుడు నేనైతే మధ్యలోకి వెళ్ళలేదు. ఈ మధ్యలోకి అందరినీ అలౌ చేయలేదు, అండ్ నేను అడగలేదు కూడా లోపలికి అలౌ చేయండి అనేసి. ఈ ఫ్లవర్ షో ఏంటంటే ప్రతి ఇయర్ చేస్తారంట. నేనైతే వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. ఇవైతే చాలా బాగున్నాయి. మళ్ళీ ఇది పువ్వులతో చేసిన ఎద్దుల, రెండు పువ్వులతో చేసిన ఎద్దులు. దాని చుట్టూ కూడా ఫ్లవర్స్ ఇలా డెకరేట్ చేసి ఉన్నాయి, చాలా రకరకాల ఫ్లవర్స్తో. చుట్టూ ఇలా కేజెస్ కింద కట్టున్నాయి కదా, అందులో ఏమో మేము నడవాలి. ఇటు సైడ్ కూడా ఫ్లవర్స్ ఉన్నాయి, నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ నేను మధ్యలో చూపిస్తున్నాను అనమాట. చూడండి, చాలా బాగా డెకరేట్ చేశారు వింటర్ ఫ్లవర్స్తో. ఎక్కువ వింటర్ ఫ్లవర్సే ఉన్నాయి. అక్కడక్కడ జాంకాయ చెట్లు, చిన్న చిన్న బత్తాకాయ చెట్లు ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఐ లవ్ యానం అనేసి మనకి రివర్స్లో కనిపిస్తుంది. మధ్యలోకి వెళ్తే కనిపిస్తుంది. లోపలికి అందరినీ అలౌ చేయలేదు, కొంతమందిని అలౌ చేశారు. వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళేమో, అందరినీ అలౌ చేయలేదు. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇవి పెంగ్విన్స్ అన్నమాట. ఇవి క్యాబేజ్తో చేసిన పెంగ్విన్స్. పెంగ్విన్స్ చుట్టూ కూడా ఫ్లవర్స్తో చాలా బాగా డెకరేట్ చేశారు. మళ్ళీ ఈ బార్డర్ అంతా ఏమో కొంచెం లెక్క బంతిపూలు, కొంచెం నెక్ ఏమో ఈ నీలగోరింక పువ్వులతో డెకరేట్ చేశారు. మళ్ళీ ఈ పెంగ్విన్స్ పక్కనే ఈ హార్స్ కార్ట్ ఉందన్నమాట. ఇది కూడా ఫ్లవర్స్తో చేసిందే. ఎంత బాగుందో చూడండి. దీనికి కూడా చుట్టూ ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు. ఇక్కడితో మధ్యలో పార్ట్ కంప్లీట్ అయిందనమాట. ఇదంతా మధ్యలో. ఇప్పుడు చుట్టూ ఉన్న ఫ్లవర్స్ చూపిస్తాను మీకు. మనకి గుళ్ళో పాత్వే ఉంటుంది కదా, కడతారు కదా, అలా కట్టి మధ్యలో అంతా అవి పెట్టారు బొమ్మలు. అవిను ఇవన్నీనేమో ఫ్లవర్స్ పెట్టారు. ఇటు సైడ్ అంతా, లెఫ్ట్ సైడ్ అంతా చుట్టూ ఫ్లవర్స్. ఇవన్నీ రోజెస్ అన్నమాట. ఈ సెక్షన్ అంతా రోజెస్, రకరకాల రోజెస్ పెట్టారు. నేను చెప్పాను కదా, ఇది మధ్యలో, మొత్తం మధ్యలో పార్ట్ అంతా ఈ డెకరేషన్ ఉంది. అటు సైడ్ అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. అక్కడ చూడండి ఆవు దూడ, అది కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. ఈ రోజెస్ పక్కనే పీస్ లిల్లీస్ అన్నమాట. పీస్ లిల్లీస్లో 4 కలర్స్ ఉన్నాయి. ఎల్లో కలర్ పీస్ లిల్లీ, వైట్, ఆరెంజ్ అండ్ పింక్. మామూలుగా అయితే ఇదివరకు చాలా రకాలు వచ్చావంట మొక్కలు. ఇప్పుడైతే కొన్నే పెట్టారు, కానీ చూడండి ఇవన్నీ డెకరేషన్ ప్లాంట్స్ అన్నమాట, ఇండోర్ ప్లాంట్స్. మళ్ళీ ఇవి చామంతులు. చాలా వెరైటీస్ వచ్చావంట, ఇప్పుడైతే చాలా తక్కువ వెరైటీస్ వచ్చాయనేసి చెప్తున్నారు చాలామంది. ఇవి చూడండి, మళ్ళీ వైట్ బంతి. బంతిలో కూడా 3 రకాలు వచ్చాయి. చాలా రకాలు ఉన్నాయి ఫ్లవర్స్ అయితే, కానీ ఇదివరకు ఇంకా చాలా వెరైటీస్ వచ్చేవి, ఇప్పుడు తక్కువే అనేసి చెప్పారు. మళ్ళీ ఇదంతా మందారాల సెక్షన్ అన్నమాట. ఇవి కొన్ని మందారాలు. మళ్ళీ ఇవన్నీ మళ్ళీ శీతాకాలం ఫ్లవర్స్. కిందంతా ఒక రో అంతా బంతి పువ్వులు ఉంటాయి చూడండి. ప్రతి మొక్కల కింద బంతి పువ్వులు వరుస కింద పేర్చారు ఇలాగా. మళ్ళీ ఇవన్నీ జర్బరాల్లో రకరకాల కలర్స్ అన్నమాట. మళ్ళీ ఇదే రోల్లో ఈ పక్కన కట్ ఫ్లవర్స్ పెట్టారు. మనకి బొకేస్ డెకరేషన్ ఉంటుంది కదా, అలాగా రకరకాల డెకరేషన్స్ చేసి పెట్టారనమాట.
చాలా బాగున్నాయి ఈ ఫ్లవర్స్ అయితే. చామంతులతో జర్బరాలతో చాలా బాగా డెకరేట్ చేశారు. కట్ ఫ్లవర్స్ అనేసి పెట్టారు ఈ సెక్షన్. చాలా బాగుంది. నేను లాస్ట్ డే వెళ్ళాను, అయినా సరే ఫ్లవర్స్ అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. కొన్ని పీకేశారు అనుకోండి, అలా కింద రాలిపోయి ఉన్నాయి కదా, కానీ ఫ్లవర్స్ మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్లో డెకరేట్ చేశారు. ఇన్ని బొకేస్ ఉన్నా ఒక బొకే ఒకలా లేదు చూడండి మీరే. ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో డెకరేట్ చేశారు ఈ ఫ్లవర్స్ని. ఈ కట్ ఫ్లవర్స్ పక్కనే అరటిపళ్ళ సెక్షన్ అనమాట. రకరకాల అరటిగలు పెట్టారు. అక్కడికి వెళ్ళిపోదాము. ఇవే ఎంత బాగున్నాయో చూడండి. అసలు ఎంత పొడుగుంది, అదైతే 7 feet వరకు ఉంటుంది హైట్. మరీ 7 కాకపోయినా ఒక 6 వరకు ఉంటుంది. చాలా పొడుగ్గా ఉంది అరటిగల్ అయితే. చూడండి రకరకాల అరటిగల్లలు పెట్టారు. వాటి నేమ్స్ కూడా రాశారు. చాలా రకాలు పెట్టారు. చాలా పొడవుగా ఉన్నాయి. మనం వాడుకునేవి, మనకు తెలియని రకాలు కూడా చాలా పెట్టారు. అండ్ ఆ పక్కన కొబ్బరి బొండాలు కూడా. కొబ్బరి బొండాల్లో రకాలన్నమాట. 3 వెరైటీసే పెట్టారు. అవేమో గుమ్మడికాయల్లో రకాలు. వాటి నేమ్స్ కూడా తెలీదు, పంకిన్ అనే రాశారు. గుమ్మడికాయల్లో రకాలు, బూడిద గుమ్మడికాయలు, అవేమో పుచ్చకాయలు, ఇంకా పప్పర్ పనసకాయలు, కందలో రకాలన్నమాట. కంద ఉంటుంది కదా అది, అన్నీ పెట్టారు. ఇవేమో మధ్యలో ఉన్నవి. ఈ ఆవు దూడ అయితే నిజంగా ఆవులానే ఉంది కదా. ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసింది. ఇదేమో పువ్వులతో చేసింది, నాగులతో దున్నినట్టు. ఇంకా నేను చూపించాను కదా, ఇది తలూపే ఎద్దులు. దీన్ని పుష్ప థీమ్లో చేశారనమాట. ఎర్రచందనం మోస్తున్నట్టు ఎద్దులు. ఈ మధ్యలో అయితే చాలా బాగా డెకరేట్ చేశారు ఈ ఫ్లవర్స్తో, అలానే ఈ ఎద్దులతో. ఈ ఎద్దులు అయితే అచ్చంగా ఫ్లవర్సే. చాలా బాగా చేశారు. ఈ గుర్రం చూడండి, ఈ గుర్రం మీద ఎవరో ఎక్కి స్వారీ చేస్తున్నట్టు పెట్టారు కదా, చాలా బాగా చేశారు ఇవన్నీ. చూడండి దీని చుట్టూ ఫ్లవర్స్ డెకరేషన్ అన్నీ చాలా బాగా చేశారు. జస్ట్ పువ్వుల్ని ప్రదర్శన చేశారు అంతే, అమ్మలేదు. అమ్మితే బాగుండు అనేసి అనుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, లోపలికి ఎంట్రన్స్ ఫీజు కూడా ఏమీ లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. జస్ట్ వెళ్ళిపోయి చూసేసి రావడం అంతే. మనం ఎంట్రన్స్ ఫీజు రూపాయి కూడా కట్టని అవసరం లేదు. అండ్ చాలా బాగా చేశారు. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే, మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి.